చూద్దాం. ప్రధానంగా మనం చూస్తే కాళ్ళ బేరానికి పాక్ భారత్ పై జరుగుతున్నటువంటి యుద్ధం కాలబేరానికి వచ్చింది అని చెప్తా ఉన్నారు. దేశ ప్రజలంతా కూడా యుద్ధాన్ని ఎందుకు ఆపారనే ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉగ్రవాదులు చేసినటువంటి నిర్వాకానికి వ్యతిరేకంగా గలమిప్పుతా ఉన్నారు ప్రజానికమంతా. అయితే కాలబేరానికి రావడం వల్లే తాము విరమించామంటూ చెప్తా ఉన్నారు ప్రధాని నరేంద్ర మోడీ. అందుకే ఒక్క అవకాశం ఇచ్చా, ఉగ్ర పోరుపై విరామం తాత్కాలికమే, మన శక్తిని చూసి దయాది బాంబేలెత్తిపోయింది, నీరు నెత్తురు కలిసి ఒకచోట ప్రవహించలేవు, ఇకపై తీరు మార్చుకోకుంటే కఠిన చర్యలుంటాయి, ఆపరేషన్ సింధూర్, ఉగ్రదాడులను ఎదుర్కొనే పాలసీ, న్యూక్లియర్ బెదిరింపులు లొంగేది లేదు, పాక్తో చర్చలు ఉంటే ఉగ్రవాదం పీఓకేపై మాత్రమే, భారత్ దాడితో పాకిస్తాన్ ఊహించని స్థాయిలో నష్టం, జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ. ఈ పాక్తో నిజంగానే అయితే ప్రజలైతే కోరుకోలేదు, కానీ ఉగ్రవాదులు చేసినటువంటి దాడికి దాష్టికానికి దాదాపు కొంత కాలంగా కొన్ని దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి పాక్ యొక్క దుశ్చర్యలకు వ్యతిరేకంగా ప్రజానికమంతా ఏకతాటిగా భారతదేశం అంతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. భారతీయులందరూ కూడా పాకిస్తాన్పై యుద్ధం చేయాలి, దాన్ని అంతమొందించాలి, పాక్ ఆక్రమిత భూభాగాన్ని మొత్తం కూడా ఆక్రమించుకోవాలని ఏకదాటిపై నినాదిస్తున్నటువంటి పరిస్థితులు ఒకేసారి ఆగిపోవడం, దాని మీద నిన్న జరిగినటువంటి ఒప్పందం ప్రకారం నిన్న జరిగినటువంటి చర్చల ఫలితంగా జాతిని ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. ఇది తాత్కాలికం మాత్రమే, ఎప్పటికైనా వారితో చర్చలు అంటుండే పీఓకి ఆక్రమించుకోవడం, ఉగ్రవాదులపై పోరు మాత్రం ఎప్పటికీ ఆగదు, ఇది తాత్కాలికం మాత్రమే అంటూ చెప్తా ఉన్నారు. ఉగ్రవాదంపై పోరుకు ఇది తాత్కాలిక విరామమేనని ప్రధాని నరేంద్ర మోడీ స్పష్టం చేశారు. సోమవారం జాతిని ఉద్దేశించి మాట్లాడిన పీఎం ఉగ్రవాదాన్ని ఏమాత్రం సహించబోమని స్పష్టం చేశారు. మన దేశ శక్తి సామర్థ్యాలను చూసి పాక్ బాంబేలు ఎత్తిపోయిందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం చేస్తామని, భారత్పై దాడులు చేయబోమని, దయాది దేశం కాలబేరానికి వచ్చిందని, అందుకే ఒక అవకాశం ఇచ్చామని స్పష్టం చేశాయి. భవిష్యత్తులో పాకిస్తాన్ తీరును పరిశీలించి తదుపరి యాక్షన్ డిసైడ్ చేస్తామన్నారు. పాకిస్తాన్ దుందుకు సరిహద్దులో యుద్ధానికి కాలు దువ్విందని పేర్కొన్నారు. భారత సైన్యం ఆ దేశ గుండెలపై దాడి చేయడంతో వణికిపోయిందని వివరించారు. 3 రోజుల్లో భారత్ దాడిలో పాకిస్తాన్ ఊహించని స్థాయిలో నష్టపోయిందన్నారు. దేశ మిలిటరీ బేస్లని ధ్వంసం చేశామని తెలిపారు. ఈ ఆపరేషన్తో మనం దేశీయంగా తయారు చేసినటువంటి ఆయుధాలు సామర్థ్యం స్పష్టమయ్యాయని, అంతర్జాతీయ స్థాయిలో సామర్థ్యంపై శక్తి జరుగుతున్నదని వివరించారు. ఇక ఉగ్రవాదంపై దాడిని కొనసాగిస్తూ ఉంటాం, అది ఎప్పటికి కూడా ఆగదు, తాత్కాలిక విరామం మాత్రమే. ఇక్కడ అణుబాంబులను మనం తయారు చేసినటువంటి బాంబులతోనే వారిపై దాడి చేసి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేశాము, కాలబేరానికి రావడం వల్లే యుద్ధం తాత్కాలికంగా మాత్రమే ఆపామని చెప్తున్నారు. యుద్ధం మూవీలా రొమాంటిక్గా ఉండదు. ఆర్మీ మాజీ చీఫ్ నరవనే, ఉగ్రవాదం పైన భారత్ పోరు, పాక్ జోక్యం చేసుకోవడం విచారకరం, వారి సైన్యానికి నష్టం వాటిల్లితే దానికి వారే బాధ్యులు, ఆకాశ్ రక్షణ వ్యవస్థ తీరు అద్భుతం, రక్షణ అధికారులు పేర్కొంటా ఉన్నారు. భారతదేశ వ్యాప్తంగా మోడీకి మద్దతుగానే భారతదేశ వ్యాప్తంగా కూడా పాక్పై దాడి చేయాలని ముక్తఖండంతో కోరుకుంటుంది. ప్రజానికమంతా కూడా పాక్ను అంతమొందించాలి, పాక్ ఆక్రమించినటువంటి భూభాగాన్ని మొత్తాన్ని కూడా ఆక్రమించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది కూడా ప్రజలంతా కోరుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. పాక్ మళ్ళీ ఉల్లంఘన, నిన్న చర్చలు జరిపారు, చర్చలు అంటూ ఉల్లంఘన జరిగింది, కానీ మళ్ళీ ఉల్లంఘించి పాక్ కాశ్మీర్పై దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఆ దాడులను భారతదేశం తిప్పికొడుతున్నప్పటికీ పాక్ యొక్క వక్ర బుద్ధి మళ్ళీ బయట పెట్టుకుంటా ఉంది. అది ఎప్పుడు కూడా ఇంతే, అది వక్ర బుద్ధితోటే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. కాల్పుల విరమణకు మరోసారి తూట్లు, జమ్మూ పంజాబ్లోకి పాకిస్తాన్ డ్రోన్లు, ఇండియన్ ఆర్మీ అలర్ట్, కూల్చివేత, పరిస్థితులు నియంత్రణలోనే ఉన్నాయని ప్రకటన, పలు చోట్ల బ్లాక్అవుట్ అమలు. ఇక చూడొచ్చు, వాళ్ళు డ్రోన్లతోటి మళ్ళీ దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. కాల్పుల విరమణను పాకిస్తాన్ మరోసారి ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్, పంజాబ్లోని పలు ప్రాంతాలకు డ్రోన్లను పంపి కలకలం రేపింది. సోమవారం రాత్రి 9:30 గంటలకు సాంబా, ఉధంపూర్, ఓసియాపూర్, జలంధర్ల
పై పాక్ డ్రోన్లు కల్పించాయి. వీటిని గుర్తించిన భారత ఆర్మీ కూల్చివేసింది. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి. జలంధర్లోని మాండ్ గ్రామంలోని డ్రోన్లను కూల్చివేశారు. వీటి శకలాలను గుర్తించే పనిలో నిపుణులు నిమగ్నమయ్యారు. పలు చోట్ల బ్లాక్అవుట్లు అమల్లోకి వచ్చాయని చెప్తున్నటువంటి పాకు వక్రబుద్ధి ఇది కొనసాగుతూనే ఉంటుంది. ఒకవైపు చర్చలు ఉంటుంది, విరమణ చేస్తామంటున్నారు, కానీ మళ్ళీ దాడులు చేస్తూ ముందుకు వస్తూ ఉంది. అది ఇంకా వక్రబుద్ధితోటే వెళ్తూ ఉంది. దానికి తగిన బుద్ధి, శాశ్వత బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని వినిపిస్తూ ఉంది.